స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా బ్రిటిష్ భావన, ముస్లిం పాలకుల భావన మీద ఆసక్తి ఉన్న చీడ పురుగులు ఇంకా మన భారతదేశంలో బతికే ఉన్నారు. 70 సంవత్సరాల క్రితం నాటి ఆ భావన మన భారతీయుల్లో ఇంకా అలాగే ఉంది కాబట్టి బ్రిటిషర్ల పేర్లతో ఉన్న ఆ జ్ఞాపకాలని, ముస్లింల పేర్లతో ఉన్న ఆ జ్ఞాపకాలని ఎవరు తీసేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆ బానిస భావం నుండి బయటపడడానికి మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకు అడుగులు పడుతూ ఉన్నాయి. రీసెంట్ గా పిఎం కార్యాలయం నుండి ఒక నోటీస్ వచ్చింది. అదేంటంటే ఇప్పటి వరకు పిఎం గారి కార్యాలయాన్ని ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ గా పిలిచేవారు. దాన్ని సేవా తీర్థ్ గా నామకరణం చేశారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇదొకటి మార్చగానే సరిపోతుందా అనుకుంటున్నారా? గవర్నర్ కార్యాలయాన్ని రాజ్ భవన్ గా పిలుస్తాం మనం. ఆ రాజ్ భవన్ ని లోక్ భవన్ గా మార్చాలి అని చెప్పి కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని నివాసం క్రాస్ రోడ్ లో ఉండేది. రాస్ క్రాస్ రోడ్ అని ఎప్పుడో బ్రిటిషర్లు పెట్టిన ఆ రోడ్డుకి 2016లో మోడీ గారు లోక కళ్యాణ్ మార్గ్ గా మార్చారు. సెంట్రల్ సెక్రటేరియట్ అంటే కేంద్ర మంత్రుల కార్యాలయాలు. ఈ సెంట్రల్ సెక్రటేరియట్ కి కర్తవ్య భవన్ అనే పేరుగా మార్చారు. రాజ్పథ్ అంటే కేవలం రాజులు మాత్రమే వెళ్లే మార్గం. ఈ రాజ్పథ్ ని 2022లో మోడీ గారు కర్తవ్య పథిగా మార్చారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 70 సంవత్సరాల నుంచి అవే బ్రిటిషర్ల పేర్లున్నాయి. అందులో ఉండే రాజ్ అనే ఒక ఐలాండ్ ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ గా మార్చారు. సర్ హెన్రీ హ్యావ్లాక్ పేరు మీదుగా ఉన్న హ్యావ్లాక్ ఐలాండ్ ని స్వరాజ్ దీప్ గా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని, స్వరాజ్ దీప్ ఐలాండ్ అని ఎందుకు పెట్టారు అంటే సుభాష్ చంద్రబోస్ కి చెందిన ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా మన జాతీయ పతాకాన్ని ఎగరవేసింది అండమాన్ నికోబార్ దీవుల్లోనే. పోర్ట్ బ్లేయర్ ఐలాండ్ ని శ్రీ విజయపురం గా నామకరణం చేశారు. అప్పట్లో చోళులు అండమాన్ నికోబార్ దీవులను నేవల్ బేస్లుగా పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ మనకు ఎవరికి తెలియదు. ఫోర్ట్ బ్లేయర్ లోని ఒక ఎయిర్పోర్ట్ కి స్వాతంత్ర వీర సావర్కర్ గా నామకరణం చేశారు. ఎందుకంటే ఆయన అక్కడే అదే జైల్లో చిత్రహింసలు పెట్టారు. ఇందులో ఊచకోతలు కోసి కొన్ని కోట్ల మంది ప్రాణాలను రక్తపాతంలో వేసిన ఔరంగజేబ్ పేరు మీదుగా ఉన్న ఔరంగజేబ్ రోడ్డుని ఇన్ని రోజులు ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకోలేదు. ఆ రోడ్డుకి ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా నామకరణం చేశారు. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఢిల్లీ అనే పేరుని తీసేసి ఇంద్రప్రస్థగా మార్చాలని చెప్పి ఢిల్లీ ఎంపీ అమిత్ షాకి లేఖ రాశారట. మహాభారతంలో పాండవులు పాలించిన ప్రాంతం ఇంద్రప్రస్థ. భారత రాజధాని ఢిల్లీ కాదు ఇంద్రప్రస్థ అని చెప్పుకునే రోజులు త్వరలోనే రావాలి అని మనం కూడా కోరుకుందాం.